గట్టి చెప్పాలి. చిన్న హాలు మీరు ఎంత గట్టి చెప్తే వాక్యం చెప్పిన మాకంతా వస్తుంది. మహిమా ప్రభావములు కలుగును గాక. మహిమా ప్రభావములు కలుగును గాక. అందరూ నోరు తెరవాలి. ఓకేనా? ఎందుకంటే రాబోయే దినాలు మనం మౌనంగా ఉంటే పని చేయం. మనము ప్రార్థన చేసేవారము, మాట్లాడేవారము, అద్భుతాలు చేసేవారము. మనతో మాట్లాడబోతున్న దేవునికి స్తోత్రం చెప్తామా? రెండు చేతులు ఎత్తుదామా? మనసారా చెబుదామా? ఇంటింటి కాకుండా యథార్థంగా చెబుదామా? రెండు చేతులు పైకి అలాగే ఉంచుదామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంత మంచి అవకాశం కలిగ చేసినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి అన్న గురువులు ప్రత్యేకమైన వందనాలు, అక్క కూడా ప్రత్యేకమైన వందనాలు. అన్నతో జీవించిన దీన్ని మూడోసారి చూడడం అనుకుంటాను. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం వచ్చిన ప్రతిసారి దేవుడు దర్శించబోతున్నాను. నాకు ఏది మాట్లాడతాడు, ఆయన మధురమైన స్వరంతో నాకు ఏది మాట్లాడతారని ఆశ కలిగి రావాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆశ గల ప్రాణమును మరి మీరందరూ ఆశ కలిగి వచ్చినారా? లేకపోతే ఏదో ఆదివారం కనుక ఈరోజు ముఖ్యంగా బల్లాదన కనుక చర్చికి వెళ్ళాలని ఆశతో వచ్చినారా? ఆశ కలిగి వచ్చినారు కదా. ఆచారబద్ధంగా అయితే రాలేదు కదా. ఒకవేళ ఆచారంగా బద్ధంగా వస్తే మీ మనసులు యేసు నామములో మారును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఆచారబద్ధంగా చేయడానికి మనం పిలువబడలేము. దేవుని శక్తి చేత చేయడానికి పిలువబడ్డామంతే. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆశ కలిగి ఉన్న దేవునితో మాట్లాడతాడని. నేను చాలా దూరంకి వెళ్ళి వచ్చినాను. అబుదాబికి వెళ్ళి ఇంకా అక్కడ ఉంటాను. ఇంచుమించు అంటే ఒక 250 కిలోమీటర్లు వచ్చినాను. ఎందుకు అంటే నా స్నేహితులారా అన్న నాకు వాళ్ళు చెప్పించలే, నేను ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభువా నేను నీ ప్రజల ఎదుకు వెళ్తున్నాను, నేను ఏది మాట్లాడాలి, వారికి ఏది అవసరము అన్న నూనెనే సగం ప్రారంభించాడు. మరి వారికి ఏ ధైర్యం ఇస్తావు? ఎలా సంఘములో ఉన్న వారందరూ ఏ విధంగా దేవుడు వాడుకుంటాడు అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవునితో మాట్లాడిన మాట, దేవుడు ఏమంటున్నాడంటే 2 సామ్యూయేలు గ్రంథము 19వ అధ్యాయము 2 సామ్యూయేలు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. అతడు యెరూషలేమునకు రాగా రాజు నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగాను. ప్రేమ నమ్మకమైన నా మంచి యేసయ్యా, నీ శ్రేష్టమైన నామమునికి అతి పరిశుద్ధమైన నామమునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదం మీదకి వచ్చిన మమ్మలను నీ సంఘంలోకి అర్థం చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నా మాట ఎందుకు పనికిరాదు ప్రభా. ఈ మాట బయలుదేరి వెళుతున్నప్పుడు అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, ప్రజల హృదయాలు తెప్పబడతాయి, నీ వైపు ప్రజలు తిరగలుగుతారు ప్రభా. ఈ చిన్న సంఘంతో మీరు ప్రేమతో ముచ్చరించి ప్రతి వారిని ప్రభా ఈ చిన్న సంఘంలో నుండే గొప్ప ప్రయోజకులుగా మార్చి రాబోయే దినాల్లో ప్రభా ఈ సంఘాన్ని విస్తరింపచేసి నువ్వే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. నా ప్రియాతి ప్రేమైనటువంటి నా స్నేహితులారా, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, రాజు ఆ కొండ ప్రాంతంలో నుండి బయలుదేరి వస్తున్నటువంటి సందర్భం అది. నా స్నేహితులారా,
దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి అబ్షలోము తనకు ఎదురెళ్ళి తన తండ్రి రాజుని, తన తండ్రి దేవుని చేత అభిషేకించబడ్డవాడని, తన తండ్రి యుద్ధములకు శూరుడని, తన తండ్రి పక్షంలో దేవుడు ఉన్నాడని మర్చిపోయి తన పెద్ద కుమారుడైనటువంటి అబ్షలోము బయలుదేరి నా స్నేహితుల తండ్రిని చంపడానికి, రాజసింహాసనము తీసుకోవడానికి ఆశ కలిగి తండ్రిని తరుముతున్నటువంటి ఆ కాలంలో అయ్యో ఏ విధంగా అయితే ఏముంది, తండ్రికి కొడుకుకి తండ్రి మీద ప్రేమ లేకపోయినా తండ్రి కొడుకు మీద ప్రేమ ఉంది. ఎట్లయితే ఏముంది, నా అనంతరము నా కొడుకుకి కావాలని చెప్పేసి ఆయన కొన్నిసార్లు మౌనంగా అయిపోయి సైనికులకు ఆజ్ఞాపించి నా కుమారుడు మీద మీరు చెయ్యి వేయొద్దని చెప్పేసి ఆజ్ఞాపించి యెరూషలేము నుండి నా స్నేహితులారా ఆయన తరుముతూ ఉంటుండగా కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు తరం ఏ విధంగా ఉందంటే కొడుకులు తండ్రి మీద ప్రేమ చూపెట్టలేకపోతున్నారు. కానీ తండ్రులు కన్న ప్రేమ కదా, పెంచిన ప్రేమ కదా, అల్లారు ముద్దుగా పెంచుకున్న ప్రేమ కదా, చిన్నప్పటి చెడు గౌరవంగా పెంచుకున్న ప్రేమ కదా, పెంచుకున్న ప్రేమ కదా. దయచేసి ఆ బ్రదర్కి ముందుకు రండి బ్రదర్స్. థామస్ కమీర్. తండ్రి పడుతున్నటువంటి కష్టాన్ని, తండ్రి చేసినటువంటి త్యాగాన్ని ఈరోజు పిల్లలు గమనించట్లేరు. దావీదు మహారాజు దేవుని చేత అభిషేకించబడ్డాడని, దావీదు మహారాజు దేవుని పక్షంలో యుద్ధం జరిగిస్తాడని తన తండ్రి రాజు అని చెప్పేసి తండ్రి కొడుకు మర్చిపోయాడు. మర్చిపోయి ఎవరు తరుముతున్నాడు? తండ్రినే తరుముతున్నాడు. దేని కొరకు? అధికారం కొరకు, దేని కొరకు? రాజ సింహాసనం కొరకు. దేవుడు తన తండ్రి ఎలాంటి వాడో కొడుకు తెలియదా? కొడుకు ఏమిటి వాడో తెలియదా? అయితే నా స్నేహితులారా, సింహాసనం వదిలిపెట్టి గొలియాతును చంపినటువంటి దావీదు తన కొడుకును చంపలేడా? అవునా కదండి? ఎంతసేపు కానీ కనుకున్న ప్రేమ కదా, పెద్ద కుమారుడు కదా, తన ఎవరి కాలం అంతా కూడా తన ఎవరి బలము చేత కనుకుంటే కుమారుడు కదా. ఆ ప్రేమను బట్టి లోయలోకి దావీదు మహారాజు సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు మహారాజు ఇప్పుడు అడవిలోని నివాసం చేయవలసి వస్తుంది. కారణం తన కొడుకును బట్టి. నా స్నేహితులారా, వేరే వాడు వచ్చినప్పుడు కొడుకు ధైర్యంగా నిలబడితే ఆ తండ్రికి ఎంత ఆశ. వేరే వారు ఏదైనా వచ్చినప్పుడు కనుక్కున్నటువంటి కొడుకు నిలబడితే, చాలా మంది నాకు 2-3 కొడుకున్నారంటే నాకేం తక్కువ, నా కొడుకులు ఉన్నారు కదా తండ్రికి ఒక ధైర్యం ఉంటుంది. నా కొడుకులు ఉన్నారు, నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎవరైనా నా మీదకి వచ్చినా సరే, నా కొడుకున్నారని ధైర్యపరిచి వాళ్ళని చూసి మురిసిపోయేవాడు కొడుకు. కానీ ఇప్పుడు కొడుకే ధైర్యపరిచేవాడే, మాట్లాడేవాడే, సాయం చేసేవాడే, నానా నేను ఉన్నాను భయపడగలవలసిన వాడే ఇప్పుడు దావీదు తరుముతూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచమంతా దేవుడు తండ్రి త్యాగాన్ని గుర్తించలేకపోతున్నారు. పిల్లలు తల్లి ప్రేమను గుర్తించలేకపోతున్నారు. నేను కన్నారు, ఏ విధంగా నేను పెంచారో, వారి కడుపును కాచుకొని నీకు ఏ విధంగా పెట్టారో పిల్లలు మర్చిపోతున్నారు. దావీదు మహారాజు కలిగిన కూడా అదే. అయితే నా స్నేహితులారా, అతన్ని చంపుదామని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దావీదు మహారాజును అనుకున్నాడు. ఎప్పుడైనా సరే నా తండ్రి నాకు ఉంటే ప్రమాదమే అనుకుని సైన్యమును విట్టబెట్టుకుని బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే నా స్నేహితులారా, దేవుడు దావీదు పక్షంలో యుద్ధం జరిగించి అతను మర్రి చెట్టుకు ఎలా తీసినాడు దేవుడు. నా స్నేహితులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. దేవుని చిత్తం ఏదో, దేవుని ప్రణాళిక ఏదో
అది తెలుసుకున్నాం, పరిగెత్తాలి. నా స్నేహితులారా, ఆ వెళుతున్నటువంటి ఆ మర్రి చెట్టుకు వెళుతున్నటువంటి వేలాడుతున్నటువంటి ఆయన చూసి సైనికులు వచ్చి చంపేస్తాడు. ఇప్పుడు దావీదు యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళిపోయి, దావీదు నీకు శుభము కలుగును గాక, దావీదు నీకు క్షేమము కలుగును గాక ప్రకటిస్తూ ఉంటే అంటున్నాడు, ఏమైంది అని అంటే, నీకు వ్యతిరేకంగా నడిచినటువంటి నీ కుమారుడు చనిపోయినని చెప్పినప్పుడు అప్పుడు దావీదు కదా, అయ్యో కుమారుడా, నేను అల్లరి ముందుగా తెచ్చుకున్నానే, నీ సింహాసనం కావాలంటే వదిలిపెట్టొచ్చానే, నా సైనికులకు ఆజ్ఞాపించొచ్చానే, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండును అనుకుంటున్నాడండి. ఎందుకంటే ఇది కన్న ప్రేమ కనుక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నా కుమారుడా, అయ్యో అబ్షలోమా, అయ్యో అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండునే. శత్రువు చనిపోతే సంతోషించాలా? నా స్నేహితులారా, ఎప్పుడు కూడా తండ్రి కొడుకు ఎప్పుడు శత్రువు కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు జనమంతా సంతోషిస్తుంది, కానీ దావీదు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడు. గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే మరలా కొండల నుండి అడవిలో నుండి నా స్నేహితులారా దావీదు బయలుదేరి వస్తూ ఉంటే దావీదుకు అనేక మంది వచ్చేసి ఆయనకు వెల్కమ్ చెప్తా ఉన్నారంట. వెల్కమ్ చెప్తా ఉన్నారంట. అనేకులు వచ్చయ్యా నువ్వు వెల్కమ్, నువ్వు మరలా సింహాసనం మీకు వస్తున్నావు కదా, అనేకులు వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతా ఉంటే అనేకులను తీసుకుని పక్కకు, అనేకులు ఆ బొకేను పూలదండ ఇచ్చింది, రామణ సిస్టర్ బొకే ఇచ్చింది, నేనే చేసిన పక్కకు పెట్టేసిన ఆయన పెట్టేసిన స్నేహితులారా వెళుతుండగా ఒక ఆయన కూర్చున్నాడంట. ఎందుకు కూర్చున్నాడు అంటే అతను కొంటివాడు. ఎందుకు కూర్చున్నాడు అయ్యానంటే నా స్నేహితులారా అతను కొంటివాడు కనుక అతను కూర్చుని ఉన్నాడు. ఆయనతో అంటున్నాడు, నువ్వు నాతో వస్తావనుకున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు నాతో వస్తావనుకున్నానయ్యా. వచ్చిన వాళ్ళందరూ నా మాట అడగలేదు, ఆయనకు ఎదురుపెట్టిన వాళ్ళందరూ నా మాట అడగలేదు. మెషీభూషత్తును ఆయన కూర్చొని ఉంటే మధుభూషత్తు నువ్వు నాతో వస్తావనుకున్నానయ్యా, నువ్వు నాతో రాలేదే. ఈ రోజున అబుదాబిలో ఉన్న సంఘాలన్నిటికంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ఆయనతో వస్తావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు నాతో వస్తారా? నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నానంటే, మిమ్మల్ని ఎందుకు కొనుక్కున్నానంటే, నీ కొరకు ఎందుకు ప్రాణం త్యాగం చేస్తానంటే, నీ కొరకు పరలోక రాజ్యం ఎందుకు వదిలిపెట్టొచ్చానంటే నువ్వు నాతో వస్తావని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఆయన మీరు అంత ప్రేమ దావీదుకు అంటే, నా స్నేహితులారా 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం మనం. 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే 2 సామెతల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా షీబా యానాతోనునకు కుంటి కాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ఇతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా షీబా చిత్తగించుము అతడు లోయబారులో కుమారుడకు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. చాలు నా స్నేహితులారా, దావీదు మహారాజు
అతను ఎందుకు అడుగుతున్నాడు? దావీదు మహారాజు అతను ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు నాతో వస్తావనుకున్నాను, నువ్వు నాతో రాలేదే అని ఎందుకు అడుగుతున్నాడు? నా స్నేహితులారా, ఇతడు ఎవరు అంటే సౌలు కుటుంబంలో చెందినటువంటి వాడు. ఈ సౌలు కుటుంబము దావీదు కుటుంబానికి ఏమైనా సంబంధాలు ఎలా ఉన్నాయంటే, దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి చాలా కాలము యుద్ధం జరిగింది. దావీదు మహారాజును సౌలున్నంత కాలము దావీదు మహారాజు ప్రశాంతంగా బతకలేడండి. అది వచ్చి దావీదు అంటాడు కదా, అయ్యా నువ్వు నన్ను ఎందుకు కంసు పిట్టలాగా తరుగుతున్నావు అంటాడు. అంటే సౌలు ఉన్నంత కాలము దావీదు ప్రశాంతంగా బ్రతికించలేడు. అయితే దావీదు ఇప్పుడు రాజు తర్వాత ఇప్పుడు అంటున్నాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అడిగినప్పుడు నా స్నేహితులారా ఆయన అంటున్నాడు, ఒక్కడున్నాడయ్యా. అతను ఎలాంటి వాడంట? ఏమైనా ప్రయోజనమా రాజుకు? అతనికి వారు ఏమైనా ప్రయోజనమా? లేదే. ఇక్కడ మనం ఉద్దేశించినటువంటి మాట ఏంటంటే స్నేహితులారా, కుంటివాడికి దేవుడికి రాజుకు కావాలంటే నువ్వు నేను ఆరోగ్యంగా ఉన్నాం, మన దేవుడికి ఇంకెంత మనం అవసరమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుంటివాడి పట్ల రాజు కనికరము చూపిస్తే అదే కనికరము పొందుకున్న నీవు నేను మన దేవుడికి ఎంతో పనికొచ్చే మనకి మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తమ్ముడా, నువ్వు దేవుడి పనికొచ్చేవాడివి. దేవుని పనులను వాడబడడానికి పిలువచ్చావు. దేవుని సేవలో నేను వాడుకోవడం తీసుకొచ్చాడు. ఇక్కడ దేవునికి ఏదొక పనిగా మనం దేవుని కొరకు పనిలో వాడబడాలి. మన ఊరికి ఉండడానికి దేవుడు మనం పిలవలేడు. ఊరికి ఉండడానికి దేవుడు మన కోసం రక్తం కార్చలేడు. నా స్నేహితులారా, నా ఆశ, నా తప్పు ఏంటంటే ప్రభు చిత్తం వల్ల ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఆలు యేసునామం మారిపోయి పెద్ద ఆలుగుండు వద్దురుగాక. ఆమేన్, ఆమేన్. ఎందుకు అంటే కుంటి వారి పనినే రాజుకు ఒక చిత్తం ఉంటే నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా, ఒక చిత్తం ఉంది కదా, ఒక నిర్ణయం ఉంది కదా. దాని ప్రకారంగా ఈరోజు నుంచి దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో వస్తావా? నా పని చేయడానికి నువ్వు వస్తావా? నా సేవ చేయడానికి నువ్వు వస్తావా? నా స్నేహితులారా, ఎక్కడాంటి స్థితి? కుంటి స్థితి, కుంటి స్థితి. నా స్నేహితులారా, ఎందుకు పనికిరానటువంటి స్థితి. కుంటి వారిని ఎప్పుడైనా మనము పక్షులు తీసుకెళ్తామా? 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 ఉండు కొడుక పోయిస్తాం బిడ్డ, నువ్వెందుకు రైడా అంటాం. ఎందుకు బిడ్డ అంటే భారము. భారం అండి. కుంటివారిని ప్రేమించేదెవరు? కుంటివారిని ఆదరించేదెవరు? కుంటివారికి సాయపడేది ఎవరు? ఎందుకని చేస్తారు? కనుక్కునేటువంటి తల్లి చేసి చేసి చేసి, అరే నీకు ఎంతకని చేయాలన్నా నేను నీకు ఎంతకని చేయాలి? దేవుడు నన్ను ఎందుకు ఇచ్చారా, నేను నాకు ఎందుకు ఇచ్చారని చెప్పేసి కన్నటువంటి తల్లి కొన్నిసార్లు బారులెక్కి మాట్లాడుతుంది. అలాంటిది కుంటి వాడిని ప్రేమించేది ఎవరండి? కుంటి వాడిని ఆదరించేది ఎవరండి? స్నేహితులారా, ఇక్కడ అంటాడు, రాజుకు చెప్పిన వెంటనే అయ్యా వాడు కుంటివాడయ్యా, ఆడు కుంటివాడయ్యా అని చెప్పిన వెంటనే రాజమని వద్దురా బాబు మనకు వద్దాను, కానీ అతను నా యుద్ధకు తీసుకురామని చెప్తారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అతను ఎక్కడున్నాడు? ఎక్కడ? లోదెబారు అనగా నా స్నేహితులారా ఎడారి జీవితం. ఎక్కడున్నాడు? ఎడారి జీవితం. ఎవరింట్లో ఉన్నాడు? ఎక్కడ? మాకీరు. మాకీరు ఎవరు? నా స్నేహితులారా, ఇతని పరిస్థితులను చూస్తా అతను బతికే ఎడారి, అతను బ్రతికే కుంటివాడు. ఇంకా అతను బ్రతికేలా ఉంది తెలుసా? ఎడారిగా మార్చబడింది. ఆ ఎడారిలో
తెలుసా? ఈయన పెట్టినటువంటి ఈయన మోచేతు నీళ్లు తాగి బ్రతకాల్సినటువంటి స్థితి. అంటూ ఉంటారు కదా, పడ్డ వారి మీదనే ఇంకా రాళ్ళు పడుతూనే ఉంటాయి. అవునా కదా? పడ్డ వారి మీద ఇంకా రాళ్ళు పడుతూనే ఉంటాయి. అతనే బలహీనుడు, అమ్మివే స్థితిలో ఉన్నాడు. రాజా బతుకు లేదని రాజా బతకాల్సినటువంటి ఆయన ఇప్పుడు ఎడారి బ్రతుకుగా మార్చబడింది. ఇప్పుడు ఆయనను కరుణించడానికి రాజు కరుణిస్తా ఉన్నాడు ఆయనను. నా స్నేహితులారా, అతను రాజు యుద్ధకు రాగానే చదువుదామా? చదువుదాం. 5వ వచనం చదువు. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి హృదయవారిలోనున్న అమీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడి చిత్తము, నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. నీ తండ్రివైన యోనాతానును నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. నా స్నేహితులారా, ఎవరు బట్టి ఉపకారం చేయాలనుకుంటున్నాడు? తన తండ్రి అటువంటి యోనాతాను బట్టి. నేను ఒకటి చెప్పాను నా జీవితంలో, ₹1 కోటి మాట చెప్తే రాసి పెట్టుకోండి. తల్లిదండ్రులమైన మనము దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మంచి సంబంధం కలిగి ఉంటావో, నీ సంబంధం బట్టైనా దేవుడు నీ పిల్లలను గుర్తు చేసుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వారు ఎందుకు పనికిరాని వాళ్ళు కావచ్చు, వారు ఎలాంటి స్థితిలో ఉండొచ్చు, కానీ నీకున్నటువంటి సంబంధాన్ని బట్టి, నీకున్నటువంటి దేవుని పైన ప్రేమను బట్టి, మీకున్నటువంటి సంబంధాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మన పిల్లలు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను కుంటివాడయ్యా కాదు. నీకు నీ తండ్రికి మధ్య ఉన్న సంబంధము అతని కుంటితనము తీసేసింది, అతనికి మేలు చేయాలని ఆశ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ సావుకుడి యొక్క సంబంధము దేవునితో సంబంధంగా ఉంటే, దేవునితో స్థిరంగా ఉంటే, దేవునితో ఆశ కలిగి ఉంటే, దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉంటే, నీ తండ్రి, నీ ఆత్మ తండ్రి యొక్క ఆ యొక్క సంబంధం బట్టి మీరందరూ ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే నీ ఆత్మీయ తండ్రి నాతో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఏ సంబంధం ఏంటంటే, ఏ అవసరం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా తండ్రి దగ్గర మొరపెట్టుకొని మోకరించి అయ్యా నా పిల్లలను చూడయ్యా, అయ్యా నా పిల్లలను చూడయ్యా, అయ్యా నా పిల్లలను చూడయ్యా అని మొరపెట్టే నీ ఆత్మ తండ్రి సంబంధాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను గుర్తు చేసుకుంటాడు. నిన్ను మర్చిపోయే దేవుడు కాదైనా, నిన్ను మించే దేవుడు కాదైనా, నీ స్థితి మార్చబోతుంది, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ఎప్పుడైతే దేవుని పట్ల ఒక మంచి సంబంధం కలిగి మనం జీవిస్తామో నిశ్చయంగా మనం ఆశీర్వదించబడతామంట. స్తోత్రం చెప్దామా? మనసారి చెప్దామా? గట్టిగా చెప్దామా? తల్లిదండ్రులారా, దేవునితో మీ సంబంధం మంచి సంబంధం ఉండాలి. తల్లిదండ్రులారా, మీ సంబంధము దేవునితో విడిపోయిన బంధం ఉండాలి. ఎప్పుడైతే ఈ బంధం ఉంటుందో నా స్నేహితులారా, దేవుడు నేను మర్చిపోయే దేవుడు కాదు, నీ పిల్లలు మర్చిపోయే దేవుడు కాదు. నీ యొక్క బంధము తరతరాలు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆదివారం చర్చకు వచ్చి ఆదివారం అయిపోగానే నీ ప్రయాణం ఏంటో, ఆదివారం చర్చకు వచ్చి నీ సంభాషణ ఎవరితో, ఆదివారం చర్చకు వచ్చి నీ నడవడిక ఏంటుంది? ఇది దేవునితో సంబంధం కాదు. ఈ సంబంధం కలిగి ఉంటే అది మన జీవితాలకి చాలా నష్టం కలిగిస్తుంది.
మనకు ఆశీర్వాదమే, మన పిల్లలకు ఆశీర్వాదమే. నా స్నేహితులారా, మీ ఆత్మీయ తండ్రి యొక్క ఆ యొక్క సావాసము, దేవునితో ఉన్న సావాసం, అది మనందరికీ ఆశీర్వాదమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితులారా, ఈ మెఫీబోషెత్ అంటాడు, నన్ను రాజు రమ్మంటున్నాడే, నేను రాజుకు మా కుటుంబానికి ఏమైనా మంచి సంబంధం ఉందా? లేదే. మమ్మల్ని ఎప్పుడు శత్రువులుగా చూస్తే ఇప్పుడు అంటున్నాడు, రాజు నన్ను పిలిపిస్తున్నాడు, నన్ను చంపేస్తాడేమో అనుకొని, అయ్యా అయ్యా దావీదు వెంబడి కనిపించగానే సాగిలపడి నమస్కరించాడంట. అప్పుడు అంటున్నాడు, మెఫీబోషెత్, నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. నీ తండ్రికి నాకున్నటువంటి స్నేహ బంధములు బట్టి నేను జ్ఞాపకం చేసుకున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. నా స్నేహితులారా, ఇక్కడ ఏముందంటే నా స్నేహితులారా, ఆయన పిలిపించి నువ్వు భయపడద్దు. ఇన్ని రోజుల వరకు ఎలా నీ జీవితం కావచ్చు, ఇన్ని రోజుల వరకు నీ బ్రతుకు ఒక శాపంగా మారి ఉండవచ్చు, ఇన్ని రోజుల వరకు ఒక కష్టాల గుండిగా వెళ్ళిపోయి ఉండవచ్చు. ఈ రోజు నుండి నీకు ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే రాజే నీకు తోడుంటే నీకు భయం ఎందుకు ఇంకా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు భయం ఏంటంటే నీ ఎదుట ఎర్ర సముద్రం అయినా సరే రెండు పాలు చేసే దేవునితో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు నా ప్రక్కన నిల్చుంటే అరే నేను ఆవాడని చెప్తే నా మీద చేసేదాన్ని ఎవరికైనా ఉంటుందా? ఉంటుందా? హల్లెలూయా. నేను ఎక్కడ పనిచేస్తాను తెలుసా? నేను ఎక్కడ పనిచేస్తాను? లైవ్ వెళ్తుందా? రికార్డింగ్ ఓన్లీ? రికార్డింగ్. ఓకే. నేను అబుదాబి కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర వర్క్ చేస్తాను. అప్పుడు నేను పోలీసు పట్టుకున్నాను, జస్ట్ మేము ఒక ఫోటో చూపిస్తే ఓకే ఓకే అంటాడు. ఆఫ్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తే నేకే అంటుంటే బలహీనటువంటి ఆయన చేసి, నువ్వు భయపడిన అవసరం లేదురా, నువ్వు బాధపడిన అవసరం లేదురా, నీ కలిగిన బలహీనతను బట్టి నువ్వు బాధపడిన అవసరం లేదు, నీ ఎడారి బ్రతుకు బట్టి భయపడిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఎడారిలో నుండి నేను జీవజలములోకి నడిపిస్తున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి ఏం భయం అండి? నా స్నేహితులారా, ఎవరు లేని స్థితి, తండ్రి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేడు, శేషంలో ఒక్కరిగా మిగిలిపోయాడు. ఎక్కడో బిక్కు 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 నా బ్రతకవలసినటువంటి ఆయన ఇప్పుడు రాజు వచ్చే నేనున్నాను బిడ్డ అంటే ఎంత ఆనందం అండి మనకు, ఎంత సంతోషం అండి ఆయనకు. నువ్వు నేను కూడా ఎక్కడో పాపములు నశించిపోతున్నా మనల్ని, ఎక్కడో చీకటి నశించిపోతున్నా మనల్ని దేవుడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచి ఇప్పుడు అంటున్నాడు, బిడ్డ ఒకప్పుడు నీ జీవితం చీకటి, ఒకప్పుడు నీ బ్రతుకు చీకటి, ఒకప్పుడు నీ భయముతో భయపడ్డావు, అనేక సంవత్సరాలు బాధపడ్డావు. కానీ ఇప్పుడు ఏమంటున్నట్టే నిన్ను నా రక్తంలో కలిగినది కనుక, నిన్ను నా రక్తంలో కలిగినది కనుక ఇప్పుడు ఎవరు నువ్వు? ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు నా కుమారుడు అని చెప్తున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన పైన కనికరాన్ని చూపెట్టాడు. అందుగురించే మనమందరము జీవం గల దేవుని సంఘంలో ఆరాధించే ఆయన కుమారులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. మన స్థితి కూడా అలాంటిదే. పాపం అనే కుంటితనం కలిగి చేసింది, పాపం అనే కుంటితనం కలిగి చేసింది. నా స్నేహితులారా, తండ్రి జ్ఞాపకం చేసుకుని తన కుమారుని ద్వారా మనందరినీ దూరస్తులైనటువంటి వారిని ఇప్పుడు ఏం చేశాడు? సమీపంగా చేశాడు. మన స్థితి కూడా నా స్నేహితులారా ఎడారి లాంటి ఒక ప్లేస్లో పడుకున్నప్పుడే
చేద్దామని యూడితో నిలబడే మనము ఎలా ఫలిస్తాం తెలుసా? ఎలా ఫలిస్తామంటే శాశ్వతంగా ఫలిస్తూ ఉంటున్నాం మనం. నా స్నేహితులారా, ఆయన దగ్గర తీసుకొచ్చి ఏం చేశాడంటే, నువ్వు భయపడవద్దని చెప్పేసి తన పితల ద్వారా రావాల్సినటువంటి ఆస్తి అంతా కూడా తిరిగి మన అతనికి అప్పగించడమే కాదు నా స్నేహితులారా, దానికి ఒక కౌలు అతను మాట్లాడి అది చేసినంత కూడా నా స్నేహితులారా అతని అకౌంట్లో వేసి, ఇప్పుడు అతనికి ఏమైనా ఖర్చు ఉందా? భోజనమే నేను పెడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఒకరు చేతి కింద బ్రతకాల్సింది. అయ్యా ఎప్పుడు ఇస్తావయ్యా? అయ్యా నీ విరుద్ధ నాకు ఇస్తావయ్యా? అయ్యా నాకు ఇస్తావా? నేను చూసినటువంటి ఆయన ఇప్పుడు సమృద్ధమైనటువంటి దావీదు కుటుంబంలో జీవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్నేహితులారా, ఇంకేం చేశాడు చూసుకున్నట్టు స్నేహితులారా, మరల నా స్నేహితులు ఏం చేశాడంటే తన కలిగిందంతా కూడా తిరిగి అతనికి అప్పగించాడు. అది చేయడానికి ఒక సైనికుని పెట్టాడు. ఆ తీసుకొచ్చినంత కూడా బ్యాంకులో వేయాలి. అతని డబ్బు ఎప్పుడు సమృద్ధిగా తింటున్నాడు. అన్నిటికన్నా శ్రేష్టమైన నా స్నేహితులారా, దావీదు సదాకాలము తన బల్ల యొద్దనే భోజనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, ఇప్పుడు దావీదు దగ్గర ఇప్పుడు నా స్నేహితులారా, ఈ మోబీబోషెతు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ? దావీదు బల్ల ఎదుట ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దావీదు బల్ల ఎదుట. నా స్నేహితులారా, బల్ల దేనికి సాదృశ్యం అంటే, నా స్నేహితులారా ఒకసారి చూడండి, నా కాళ్ళు కనిపిస్తున్నాయి. రాజు బల్ల ఎదుటనే భోజనం చేయుచుండెను. ఇది చూడండి, నా కాళ్ళు కనిపిస్తున్నాయా? ఇలా కూర్చున్నప్పుడు నా కాళ్ళు కనిపించట్లేవు. బల్ల దేనికి సాదృశ్యం అంటే నీ బలహీనతను కప్పేది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా స్నేహితులారా, ఇప్పుడు వేరేగా ముందుగా వచ్చినప్పుడు అందరు కుంటూడు అంటున్నారు. ఎప్పుడైతే బల్ల చాటుకు వెళ్ళిపోతున్నాడో ఇప్పుడేంటి కనిపించట్లేదు. నా స్నేహితులారా, అందుగురించే ఈ మోబీబోషెతు ఏం చేస్తున్నాడంటే సదాకాలము బల్ల ఎదుటనే తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. నా స్నేహితులారా, మరలా తన కలిగిందంతా ఇప్పించినాడు. తన నివాసాన్ని ఏం చేసినాడు? బల్ల ఎదుటనే పెట్టినాడు. మరొక నా స్నేహితులారా, ఇంకోటి కంటే తన రాజ్య కుమారులో ఒకడిగా ఎంచుకున్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇన్ని నీకు చేస్తే ఎక్కడో ఉండాల్సిన నిన్ను నేను తీసుకొచ్చి రాజపురంలో పెడితే, ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి నా బల్ల ఎదుట నివాసం పెడితే, ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చేసి రాజకుమారులో కొన్ని అధికారం ఇస్తే నువ్వు నాతో రాలేదే. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు నాతో వస్తావనుకున్నాను. ఇది దావీదు అడుగులో న్యాయం ఉందా లేదా? న్యాయం ఉందా? న్యాయం ఉందా లేదా? అందరిని ఎందుకు అడగలేడు? అతను అడిగాడంటే అతని జీవితాన్ని మార్చినటువంటి ఆయన. అందుగురించి అంటున్నాడు, బిడ్డ నువ్వు నాతో వస్తావనుకున్నా. నేను బాధలో ఉంటే, నేను ఇబ్బందులో ఉంటే, నేను సమస్యలో ఉంటే నాకు ఎప్పుడు నిలబడాలనుకున్నాను. కానీ నీ స్థితిని మార్చిన నేను, నీ బ్రతుకుని మార్చిన నేను, ఎక్కడో ఉండాల్సిన నిన్ను రాజభోజనం దగ్గర తీసుకొచ్చి పెడితే నువ్వు నన్ను ఇట్లా మర్చిపోయావు. నీ ప్రేమ నా పై ఎందుకు చూపించలేదు? అందుగురించి అంటున్నాడు, అయ్యా నువ్వు నాతో వస్తావనుకున్నాను. స్తోత్రం, స్తోత్రం,
నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కూడా, మనం కూడా అక్కడ మేబీ పురుష దగ్గర మన పేర్లు పెట్టుకుందాం. మన స్థితి కూడా అది కదా. అందుగురించి అంటున్నాడు, సంతోషణ, నువ్వు నాతో రాలేదే, నా ప్రేమను మర్చిపోయావా, నా త్యాగాన్ని మర్చిపోయావా? దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నేను ఆదివారం చర్చికి వస్తున్నా కదయ్యా, నేను ఆదివారము చర్చికి వస్తున్నా కదయ్యా. నా స్నేహితులారా, ఆయనతో కూడా రావడం అంటే ఆయన లాగా మారిపోవడం అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన కలిగిన మనసు మనం కలిగి ధరించుకోవడమే ఆయనతో కలిసి నడవడం అంటే. నా స్నేహితులారా, ఒకటి చెప్తున్నాను, అన్నతో మీరందరూ కూడా ఆయన కష్టంలో ఉన్నా, ఆయన ఇబ్బందిలో ఉన్నా, ఆయన ఇరుకులో ఉన్నా, ఏదున్నా కూడా మీరు కూడా దేవుని సేవకుడితో మీరెప్పుడైతే నడవగలుగుతారో అప్పుడు నిశ్చయంగా దేవుడు ఈయన ఆశీర్వదించు దేవుడు నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడా. ఆయన ప్రేమను మర్చిపోవద్దు, ఆయన ప్రాణాలను మర్చిపోవద్దు, ఆయన త్యాగాన్ని మర్చిపోవద్దు. ఆయన దగ్గర డబ్బు లేకపోయి సంఘాన్ని పట్టలేదు, ఇక్కడ త్యాగం చేసి అన్న నాకు డబ్బులు ఇస్తే నేను వచ్చి అనుకుంటున్నారా? మాకప్పటికే తెలుసా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మా ప్రాణం ఎప్పుడు పోదో తెలియదు. ఆయన దగ్గర నిలబడినప్పుడు యథార్థంగా భలే నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుని యోగ్యత కొరకు నిలబెడుతున్నాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు జీవము గల మాటలు చెబుతున్నాడు, సత్యము గల మాటలు చెబుతున్నాడు, నీ కొరకు కన్నీరు కారుస్తున్నాడు, నీ కొరకు త్యాగం చేస్తున్నాడు. నీరైనా ఆరోగ్యమైన ఏ పాడైపోయినా సరే, నేను నేర్పించే సంఘము ఎక్కడికి కూడా అవమానపరచకూడదని, నా బిడ్డలు బాధపడకూడదని ఎల్ల కాలము ప్రార్థన చేసే సేవకుడికి మీరెప్పుడు ఒక బలమునిచ్చే సైనికులుగా మీరు నిలబడిన దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా స్నేహితుడా, దేవుడు కోరుకుని తెలుసా, మేమందరం ఒకరి ఆత్మ కలిగిన వారము. మేము సంఘాన్ని స్థాపించడానికి ఇక్కడ రాలేదు నా స్నేహితులారా. మేము ఏదో పేరుకి ఇది చంపుకోవడానికి ఇక్కడ రాలేదు నా స్నేహితులారా. మేము ఎక్కడ పనిచేసినా దేవుని కొరకు ఒక 2 ఆత్మలు సంపాదిస్తే చాలా అనుకుంటున్నాము. అదే మా వాక్యం అనుకుంటున్నాము. ఎందుకు తెలుసా? దేవుడు మన రాబోతున్నాడు, నేను కట్టాలి, నేను సరిచేయాలి. నీ గాయం ఒక్క గాయమైన లేకుండా శుద్ధమైన శరీరంగా మార్చగలిగితే దేవుడు వచ్చి పరిశోధించి నిన్ను చూసి, అబ్బా ఏం తయారు చేస్తావురా, అబ్బా మరలా ఏం తయారు చేస్తావురా, ఎలా నీటిగా చేస్తావురా, ఒక్క గాయమే లేకుండా నువ్వు శుద్ధీకరింప చేసి మరలా శుద్ధీకరణ శరీరంగా నింపావు కనుక నీకు ఒక బహుమానం ఉంటుందని చెప్పేసి ఆ బహుమానం కొరకే మేమందరము పాకులాడుతూ ఉంటున్నాం. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. మీరు ఇచ్చే కానుకలండి, కానుకలు మాకెందుకండి? దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడు, మేము సంపాదించుకోగలుగుతాం. ఎప్పుడు కూడా నీ సావుకుడికి, మీరెప్పుడు సావుకుడికి ఒక కుటుంబ చూపులాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందసము మొయ్యాలంటే సావుకుడు ఒక్కరితో కాదు. ఈ సంఘము, ఈ బ్రదర్ కల్చర్ ఇక్కడికి రావాలంటే ఒక సావుకుతో ఈ పని కాదు. అయ్యా, ఆ మనసు మొయ్యడానికి మా భుజము తోడిస్తామని ఎప్పుడైతే భుజములు పెట్టగలుగుతారో నిశ్చయంగా దేవుని సన్నిధి, దేవుని మహిమగల సన్నిధి యేసు నామములో మనం అనుగ్రహించుగాక. అలాంటి వారు సేవకులు కావాలి. అందుగురించి ముషుకు చేత నువ్వు నాతో వస్తావనుకున్నానయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా స్నేహితులారా, దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు. ఈ సంఘం ఏర్పరచబడింది కదా, ఈ సంఘం ఏర్పరచబడింది కదా. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంఘము నేను ఎందుకు నడిపించి తెలుసా? నేను ఒక పనికొచ్చే పాత్రగా మార్చుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా,
ఎవరి పిల్లలు అంటారు? గొర్రెలు పిల్లలు అంటారు. కాబట్టి మంచి భోజనం పెడతాడు. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? మీరు గొర్రెలు కదా, మీరు మేపుతున్నాం కదా, గొర్రెలు అంటే వాళ్ళు ఆ గొర్రెలు పోయేది మీరు. నా స్నేహితులారా, సేవకుడు మీకు మంచి భోజనం పెడతాడు. ఒకవేళ నా స్నేహితులారా ఈ రోజున ఈ ప్రాంతం తీసుకొచ్చాడు, అంత ఎడారి ఉంది. అయ్యో సేవకుడు అంటాడు, అయ్యో ఈ రోజు నా గొర్రెలు కడుపు నిండా తినలేదే, అయ్యో కడుపు నిండా తినలేదే. అతను కూర్చుంటూనే తన మనసంతా కూడా రేపు ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకు? నా గొర్రెలు సమృద్ధిగా తినాలని. గొర్రెలు తింటే ఏమొస్తుంది అంటే అతనికి లాభం వస్తుంది. ఏ లాభం అంటే కాணிకలు అనుకుంటున్నారా? మీ కాணிకలు అస్సలు ఆ డబ్బులు కూడా మేము చూడగలుగుతాం. మా జీవిత నా స్నేహితుల 25 సంవత్సరాలలో మేము సేవ చేయబట్టి మాకు ఇచ్చిన కాணிక కూడా మేము చూడము. అవి ఏంటుండేవో అవి మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. మా ఆశా మాదాపికి తెలుసా, ఒక రోజున మీకు చెప్పుకున్న వాక్యము మీ జీవితం మార్చబడితే అది మాకు పద్ధతులు అలా బంగారు కలిసిస్తాడు. ఎందుకు బంగారు కలిసిస్తాడు? ఈరోజు బంగారం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. స్తోత్రం 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 స్తోత్రం. నా స్నేహితులారా, మీ అందరి మీద దేవుడు అడుగుతున్నాడు, బిడ్డ నా సేవకుడితో కలిసి నువ్వు వస్తావనుకున్నానే, నా సేవకుడితో కలిసి నువ్వు ప్రార్థన చేస్తావనుకున్నానే, నా సేవకుడి యొక్క కష్టంలో నువ్వు తోడుకుంటావు అనుకున్నానే, నా సేవకుడికి తొలిదోడుగా ఉంటాననుకున్నావే. అందుగురించి బిడ్డ నేను ఏర్పరచుకున్నాను. దేవుడు అంటాడు, బిడ్డ నేను అందుకొరికి నేను కనుక్కున్నాను, అందుకొరికి నీ సంఘం చేర్చాను, నువ్వు నాతో రాలేదే. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అర్థమవుతుందా లేకపోతే ఇట్లా చెప్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా స్నేహితులారా, మనం ఎలా ఉండాలంటే సావుకుడికి ఎప్పుడు కూడా ధైర్యం ఇచ్చేవారిగా ఉండాలి. మీ డబ్బులు ఇవ్వకండి, మీరు 10 రూపాయలు ఇచ్చినాకంటే అన్నా అయ్యా నేను ఉన్నానయ్యా అంటే అదొక ఆనందం అండి. అంతే అదొక ఆనందం. అంతే నా విశ్వాసం ఇలా ఉన్నాడే, రాత్రంతా కూర్చొని నడుస్తాడు. అయ్యా తన బిడ్డ నాకు ఈ విధంగా అన్నదయ్యా, ఈ బిడ్డ నాకు తోడుగా ఉంటానన్నదయ్యా, ఈ బిడ్డ నాకు సంఘంలో సహకరిస్తున్నాడయ్యా. నా స్నేహితులరా, ఎలాంటి ఉపకారం పొందినటువంటి మెపి భూషతి అంత దీవెనకరంగా మార్చబడితే దేవుని సన్నిధిలో పనికొచ్చే పాతక దేవుడు వాడుకుంటా ఉంటే దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో ప్రతి విశ్వాసి ఎక్కడని కొనులు మీరు ఎక్కడు కాక. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ప్రకారంగా నేను కలగలుగుతాను. నా స్నేహితులారా, ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీ సేవకుడు ఏ దర్శనం ద్వారా ఈ సంఘాన్ని స్థాపించాడో అదే దర్శనం మీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న నన్ను ఇప్పుడు ఆంధ్రంగా మాకు మార్గం తగ్గిపోయింది, ఎటో పోయినాం, మరలా అన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చినాం అంటే దర్శనము ఒకటైతే ఎప్పుడైతే దేవుని యొక్క సావుకుల దర్శనము విశ్వాసుల దర్శనము ఒకటైతే కానాని దేశము సులభంగా చేరిపోతాం. అంతే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేయి నిశబ్దంతో దేవుడు దావీదు మహారాజు అంటున్నాడు, నువ్వు నాతో వస్తావు అనుకున్నాను. దేవుడు అందరితో మాట్లాడిన మాట, మీరందరూ ఈ సంఘానికి పనికొచ్చే పాత్రలు. ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు కులమంగం కాదు, ఎవరు సీటేసి కూర్చోబెట్టేది కాదు. మనం అందరము సైనికులుగా పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభుత్వం మరలా ఇప్పుడు దర్శిస్తేనా ఈ హాల్ ఉండొద్దన్న మీకు పెద్ద హాల్ అవుతులు గాక, విస్తరించబడును గాక, ఆశ్చర్యకరంగా మార్చబడును గాక. ఎందుకంటే ఆత్మీయ సంఘము ఎప్పుడు కూడా విస్తరిస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్నేహితుడా,
నీ యొక్క పరిస్థితి కూడా ఒకవేళ మేబీ భవిష్యత్తులాగా నీ జీవితం ఉంటే దేవుడు నిశ్చయంగా దేవుడు అతనిపైన కనికరం చూపిన దేవుడు నీపై చూపిస్తున్నాడు. ఎక్కడో ఉండవలసిన నిన్ను, ఎక్కడో ఉండవలసినటువంటి నీ స్థితిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఇషాని ఎక్కడ తీసుకొచ్చాడు? ఈ తమ్ముడు ఎక్కడో ఉండవలసిన వాడు, ఎక్కడో ఉండవలసిన వాడు దేవుడు తీసుకొచ్చేసి ఇప్పుడు ఏం చేశాడు? భలే పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రాబోయే దినాలలో ఇతని మీ సంఘానికి మోషేలాగా పనిచేద్దురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా స్నేహితులారా, సంఘము మన అందరి బాధ్యత. కాబట్టి మనమందరం కూడా దేవుని రక్తంలో కడగబడిన మనందరం కూడా దేవుడు కోరుతున్నదే, నువ్వు నా పని చేస్తావు అనుకున్నానే. ప్రైజ్ ది లార్డ్. మరలా దావీదు ఏ విధంగా యెరూషలేముకు తిరిగి వస్తున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తిరిగి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘానికి దేవుడు ఒక ఉద్దేశం కనుక దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. అవునే కదా? వచ్చిన వాళ్ళందరూ అడగలేదే, అడగలేదు. మీరు ఉద్దేశం కలిగి ఉన్నారు కనుక, మీరు ఆత్మతో సత్యం చేయగలిగారు. ఇక్కడ డబ్బుల కోసం సంఘం పెట్టలేము మనము. మన దర్శనం వేరు, మన ప్రణాళిక వేరు, మన క్రియలు వేరు, మన ప్రార్థన జీవితం వేరు, మన తలంపులు వేరు. ఇవన్నీ కలిగి ఉన్నాయి కనుకనే దేవుడు ఒకవేళ వచ్చి మనం అడిగినప్పుడు దేవుడు ఈ మాటలతో ఏమాట, నీవు నాతో వస్తావని అనుకుంటేనే అనుకోవద్దు, నేను ఉద్దేశించిన పనిని నిశ్చయంగా నెరవేర్చిన కనుక నీకు ఒక బహుమానం ఉంది, అది నువ్వు పొందుకుందువుగాక. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? వచ్చిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవునితో మాట్లాడాడు. దయచేసి అందరినీ చిన్నబడదామా? అవును ప్రభువా, అవును ప్రభువా, నీకు స్తోత్రం. ఒకవేళ దేవుని దర్శించబోయే సమయం ఇది. ఎందుకో నేను ప్రేమించినటువంటి దేవుడు, నీ కొరకు ప్రాణపెట్టినటువంటి దేవుడు, అయ్యా నాది కూడా ఒక పదే పరిస్థితి కదా ప్రభు. నేను కూడా ప్రభువా బలహీనుడే కదా ప్రభువా. నేను బలహీనుగా ఉన్నప్పుడే నువ్వు పొందినటువంటి రక్తము ద్వారానే నన్ను కడిగావు కదా ప్రభువా. నా స్థితి కూడా ఒకప్పుడు అలాంటిది ప్రభువా. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనమే నా చుట్టూ చేరగా. సంగతి రెండు పైకెత్తి. లోకము నన్ను ఆకర్షి. దయచేసి ఎవరికి అటు తిరుగు కళ్ళు తెరిచి చూడకుండా. ఓటమి నా బ్రతుకును ఏలన చేయగా, నీ కృపచో నన్ను కనపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 కృపయే. అవును ప్రభువా, కృపయే కృపయే నేనేమయ్యున్నాను,
లోకము నన్ను ఆకర్షించగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఏదన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను రక్షించుటకు నీకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను కృపయే సర్వతి కృపయే ఆయన పరికరమానికి స్తోత్రం కృపయే నీ కృప ద్వారానే ప్రభువా, అవును ప్రభువా, నీ కృప ద్వారానే, నీ కృప ద్వారానే ప్రభువా, నీకు స్తోత్రాలు. నా ప్రియాతి ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరుడా, ఆయన నీ కొరకు వచ్చిన రక్తము ఆయన కృప ద్వారా మనం పొందుకుంటున్నాము. ఆయన శరీరము ఆయన కృపను మన కారుణ్యం పొందుకుంటున్నాము. అయ్యా నీకు స్తోత్రమయ్యా, అయ్యా నీకు స్తోత్రమయ్యా. ఒకసారి యథార్థంగా మన దేవుని దగ్గర ఒప్పుకుందామా? ఒకవేళ చేసిన పొరపాటు చేసి దేవుని దగ్గర మనం ఒప్పుకుందామా? అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా అని కూడా మాట్లాడదామా? ఇదిగో నీ ఎదుట దేవుని యొక్క శరీరము రక్తము నీ ఎదుట ఉన్నది. దాన్ని తీసుకోక మునుపు నీ జీవితంలో ఏదైనా అతిక్రమం ఉంటే, నీ జీవితంలో ఏదైనా అతిక్రమం ఉంటే నువ్వు ఒప్పుకో యథార్థంగా. అయ్యా ఈ రోజున ప్రభువా, ఈ రోజున ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ రోజు నేను యథార్థంగా ఒప్పుకుంటున్నానయ్యా. అయ్యా నీ రక్తములు శరీరములు ప్రభువా, నా కొరకు కాచిన ఈ రక్తము శరీరములు ప్రభువా నీకు స్తోత్రాలు. నువ్వు పరిశోధించు, అది నువ్వు స్వీకరించక మునుపు దాని కొరకు సిద్ధపడు. 2 నిమిషాలు నీ కొరకు సమయం ఇవ్వబడుతుంది. ఆ శరీర రక్తము తీసుకోక మునుపు నువ్వు సిద్ధపడ. బల్ల నీ దోషాన్ని కప్పుతుంది, బల్ల నిరంతరము నీకు సావాసం చేస్తుంది, బల్ల నీ అతిక్రమమును కప్పివేస్తుంది, నీ కలిగిన బలహీనతని తీసివేస్తుంది. ఎప్పుడైతే సిలువ రక్తమును కలవబడతావో నేను బలి ఎదుటి ఏమి తీసుకొని వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నేను మీకు అప్పగింపబడదా దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా
నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. ప్రేమ నమ్మకమైన నా మంచి యేసయ్యా, నీ శ్రేష్టమైన నామం మీకు అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు అయ్యా. ఇదిగో ప్రభా, నీ సిలువ త్యాగము ద్వారా అయ్యా, ఇదిగో ప్రభా, మమ్మల్ని శుద్ధీకరింపజేసి ఇదిగో మహోన్నతుడా పరిశుద్ధ జనముగా మమ్మల్ని తయారు చేసి ఇదిగో మహోన్నతుడా నేను జ్ఞాపకం చేసుకున్న కొరకు మహోన్నతుడా నీకు వందనాలు. ఈ శరీర రక్తం మేము తీసుకుంటుండగా యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క ద్రాక్షరసాన్ని ఇదిగో ప్రభా ఈ రొట్టెలు యేసు క్రీస్తు నామంలో మేము ఆశీర్వదిస్తున్నాము, దీవిస్తున్నాం ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించి అలా తీసుకుంటున్న బిడ్డలందరినీ ప్రభా నిత్య జీవములకు వారసులుగా చేసి దీని ప్రభా అనేకులకు ప్రచురించే నిమిత్తం మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుమని యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, దయచేసి మీ కుడి హస్తము పైకి ఎత్తేలా దేవుని యొక్క శరీరము రక్తము మీదకు తేయబడుతుంది. ఇంకా దేవుని యొక్క శరీరము రక్తము మిగిలి ఉన్నది కనుక దేవుని రక్తము శరీరము భుజించిన మనమందరము లోకములకు వెళ్ళి
అనేకులు క్రీస్తు యొక్క శరీర రక్తంలోకి మనమందరము పాలు పొందులాగిన అనేకులను పోక్షించి సంఘంలోకి చేద్దుముగాక. మీ యొక్క శరీరం మీదకు వచ్చినటువంటి రక్తమును ప్రాణము చేసి శరీరమును భుజించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.